పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. తమిళనాడు రాజకీయాల్లో విజయ్ రంగప్రవేశం చేసిన తర్వాత ఆసక్తికరమైనటువంటి చర్చలు నడుస్తున్నాయి. ఇప్పుడు బీజేపీ తమిళనాడు పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి అన్నామలై రియాక్ట్ అయ్యారు. అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు రాబోయేటువంటి ఎన్నికలకి తమిళనాడు రాజకీయం ఏ విధంగా మరలబోతుంది, ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ సుబ్రహ్మణ్యం గారు. నమస్కారం. నమస్కారం సార్. అన్నామలై ఎంట్రీ అంటే పార్టీ పెట్టినప్పుడు, విజయ్ పార్టీ పెట్టినప్పుడు ఆయన దేశంలో లేడు. సో ఇప్పుడు ఆయన రియాక్ట్ అయ్యారు. తమిళనాడు రాజకీయాలు అన్నిటి గురించి కూడా కామెంట్ చేస్తున్నారు. విజయ్ యాక్టివిటీ అసలు ఏ విధంగా ఉంది పార్టీ అనౌన్స్మెంట్ తర్వాత? ఇప్పుడు అన్నామలై ఎందుకు స్పెసిఫిక్గా విజయ్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు? ఇప్పుడు అన్నామలైని ప్రశ్న అడిగినప్పుడు ఏం చెప్పంటే సార్, ఆయన ఒక 3 months కోర్స్ చేయడానికి పోయినాడు ఆక్స్ఫోర్డ్కి, అంటే పాలిటిక్స్ గురించి. తర్వాత రావడం జరిగింది. కోయంబత్తూరులో ఒక మీటింగ్ జరుగుతుంటే అక్కడికి వస్తే అడిగినప్పుడు ఆయన ఏం చెప్తా అంటే, ఫస్ట్ పాలిటిక్స్లోకి అందరూ రావాలా, ఐ వెల్కమ్ విజయ్ అని చెప్పేసి అని అన్నాడు సార్. అనేసి ఆయన కెరీర్లో పీక్లో ఉన్నాడు, ఆయన దీనికి వచ్చినాడు, సంతోషం అని చెప్పేసి అని ఆయన పార్టీ గురించి ఒక ఏంటంటే ఒక ఆసక్తికరమైన కామెంట్ చేసినాడు. అంటే కొంచెం కిండల్గానే ఉండే కామెంట్ చేసినాడు. ఏంటంటే పార్టీ పెట్టడం మంచిదేను, కానీ సీరియస్గా ఎంత ఇదిగా యాక్టివ్గా ఉంటాడో చూడాలి, కొంచెం వేస్ట్ చేసి. అంటే ఎవరు వచ్చినా అలానే అంటారు, వాళ్ళు వస్తే మరీ ముఖ్యంగా అంటారు సీరియస్గా ఉంటారా లేదా. పవన్ కళ్యాణ్ 10 ఏళ్ల నుంచి సీరియస్గా ఉన్నా కానీ అవును ఆయన పార్ట్ టైం పొలిటీషియన్ అన్నారు. 100% రిజల్ట్ వచ్చినాక అందరు నోరు మూసిన ఇంకా అదే అంటారు. అనేసి దాంట్లో ఒక మాట అంటూ ఆయన ఏమంటాడంటే, ఏదన్నా పెరుగన్నం లేదా సాంబార్ అన్నం లేదా రసం అన్నం ఏదన్నా ఒకటే తినాలా, పెరుగన్నం సాంబార్ అన్నం రసం అన్నం అన్ని కలిపి తినాలని అంటే కుదరదు. విజయ్ పాలిటిక్స్ వచ్చి కొంచెం కిచిడి పాలిటిక్స్ లాగా ఉన్నాయి అనేసి అని అన్నాడు. అంటే ఆయన అప్పుడు అంటే వేలు నాచ్యారమ్మని, తర్వాత వాళ్ళు వేరే అందరూ అంబేద్కర్ ఫోటో, తర్వాత వీళ్ళందరూ ఫోటోలు, పెరియార్ ఫోటో ఇవన్నీ పెట్టాడు కదా సార్. అంటే అన్నిటిని తీసుకొచ్చి పెట్టుకొని ఎవరిని నొప్పించుకుంటా అందరినీ సంతోషపరచాలని చెప్పేసి ఒక ఇది చేస్తున్నాడు. అలా పాలిటిక్స్లో కుదరదు, సక్సెస్ అవ్వరు, ఏదైనా ఒక స్టాండ్ తీసుకోవాలా అని చెప్పేసి అంటూ ఇది కిచిడి పాలిటిక్స్ అని అన్నాడు సార్. అది అంటే కామెడీగా ఈ రైసుల గురించి చెప్పినాడు, కానీ అది ఏముంది, ఇప్పుడు విందు భోజనం అంటే అన్నీ ఉంటాయి, మరి అన్ని తింటే అన్ని కలిపి తినరు, అన్నీ ఉంటాయి. అదే విజయ్ అన్ని క్యాటర్ చేసి తింటాడా లేదా మొత్తం కలిపి ఒకేసారి తింటాడా అనేది ఇప్పుడు డౌట్. ఆలోచన తమిళనాడులో అసలు ఈయన పార్టీ అనౌన్స్మెంట్ తర్వాత మిగతా పార్టీల వ్యవహారం ఎలా ఉంది, అలానే ఈయన యాక్టివిటీ అసలు ఈయన ఇప్పుడు అనౌన్స్మెంట్ చేసి కూర్చుంటే ఇంట్లో కుదరదు కదా, జనంలోకి వెళ్ళాలి కదా, సో ఈయన యాక్టివిటీ ఎలా ఉంది ఇప్పుడు? అంటే ఈయన చెప్పేదాన్ని బట్టి తర్వాత మళ్ళీ అగ్రెసివ్గా లేదు సార్. రీసెంట్గా ఒక ట్వీట్ అయితే చేసినారు వాళ్ళు, ఏంటంటే ఏదున్నా సరే మా పార్టీ నుంచి అధికారికంగా మేమే తెలియజేస్తాము, వేరే వాళ్ళు ఎవరైనా మాట్లాడితే దాన్ని సీరియస్గా కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి విజయ్ గారు చెప్పడం జరిగింది. టీవీకే పార్టీ నుంచి మా ఆఫీస్ నుంచే ఈ అనౌన్స్మెంట్ వస్తుంది, మధ్యలో ఎవరెవరో మాట్లాడితే సీరియస్గా తీసుకోవద్దు అని చెప్పేసి అని కొంచెం టైం తీసుకుంటారు. మేబీ మంత్రాలు జరుగుతున్నట్టు ఉన్నాయి. ఇప్పుడు ఈయన అనడం ఏంటంటే, ఈ అన్ని పార్టీలు అంటే అందరిని మెప్పించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం ఉండదు, సక్సెస్ అవ్వరు. అలా అయితే ఏదైనా ఒక స్టాండ్ తీసుకోవాలని అంటే అది కరెక్ట్ కాకపోవచ్చు సార్. ఎందుకంటే మారుతున్న కాలానికి తగ్గట్టు అందరినీ ఏ పార్టీకి ఒక సిద్ధాంతం ఉండదు అనుకోండి, ఆ సిద్ధాంతంలో కొన్ని మంచి ఉంటాయి, కొన్ని చెడు ఉంటాయి. ఆ మంచివి తీసుకొని ఒక కోయిలేషన్గా ఒక ప్రాపర్ అజెండాతో పోవడం ఏం తప్పు కాదు. కాకపోతే ఈయన కూడా విమర్శించాలి కాబట్టి విమర్శించినాడు. కానీ ఒక పాయింట్ క్లియర్గా అన్నాడు సార్, 2026లో తమిళనాడులో ఏ సింగిల్ పార్టీ మెజారిటీ రాదు, డైనాసిటీ పాలిటిక్స్కి ఇక తావు లేదు అని చెప్తూ విజయ్ గారి గురించి ఈ మాట అన్నాడు. వెయిట్ చేసి చూడాలి ఈయన ఎంత సీరియస్గా ఉంటారనేసి అని ఈ విధంగా కిచిడి పాలిటిక్స్ చేస్తున్నాడు. డైనాసిటీ అంటే ఇప్పుడు ఈయన కూడా ఓన్లీ డిఎంకే మీదే గురి పెట్టారు అంతే. డిఎంకేని ఆమ్ ఆద్మీ పార్టీని సార్, ఈ రెండిటిని. ఆమ్ ఆద్మీ పార్టీ తమిళనాడులో ఉందా? తమిళనాడు లేదు. అంటే ఒక బీజేపీ స్పోక్స్ పర్సన్గా మాట్లాడడం, ఆయన ఏం చెప్తానంటే వాళ్ళిద్దరిని కలిపి మాట్లాడుతున్నారు. వీళ్ళ మీద కేసులు పడి వాళ్ళకి బెయిల్ రాకుండా ఉంటే చాలాసార్లు ట్రై చేసిన తర్వాత బెయిల్ వచ్చినప్పుడు వాళ్ళు ఏదో గాంధీజీ లాగా బయట వచ్చి ఫీల్ అయిపోతున్నారు. ఈ రెండు పార్టీలు వచ్చేసి అవినీతికి ఇదిగా కేంద్రాలుగా చేరినాయి అని చెప్పేసి మాట్లాడుతూ ఆ ఉదయానిధి స్టాలిన్ గారి గురించి కూడా ఒకటి మాట్లాడినాడు. ఫస్ట్ ఎమ్మెల్యేనే అన్నారు, తర్వాత మంత్రిని చేసినారు, తర్వాత డైరెక్ట్ డిప్యూటీ సీఎం అని చేసినారు. సో ఈ డైనాసిటీ పాలిటిక్స్ చేయాలని చూస్తున్నారు, అది కుదరదు అన్నట్టు చెప్తూ ఆయన టార్గెట్ చేసింది అయితే డిఎంకేనే. అదేవిధంగా అది మన విజయ్ గారిని వచ్చేసి
కిచిడీ పాలిటిక్స్ చేస్తున్నాడు అనేసి ఒక పాయింట్ అటు వేసినాడు. ఇంక వీళ్ళు ఎలా స్పందిస్తారో చూడాలి దాన్ని. అన్నామలై ఎంట్రీ తర్వాత తమిళనాడు పాలిటిక్స్లో అవును, తెలుగు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉండే అవకాశం ఉంది? ఎందుకంటే లాస్ట్ టైం జనరల్ ఎలక్షన్స్ అప్పుడు అన్నామలై తరపున క్యాన్వాస్ చేయడానికి నారా లోకేష్ గారు కూడా అక్కడికి వెళ్ళారు. అవును సార్, తమిళనాడు కోయంబత్తూరు వెళ్ళారు. ఆయన అక్కడికి వెళ్ళి తెలుగు కమ్యూనిటీ పీపుల్తో ప్రత్యేకంగా మీటింగ్స్ ఆర్గనైజ్ చేశారు. మొన్న పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో నోరు విప్పిన తర్వాత సనాతన ధర్మాలు వీటి గురించి ఆయన వచ్చి ఇక్కడ తెలుగు సంఘాలు కలిసినాయి. ఈయన తమిళనాడు ఛానల్స్కి వెళ్ళి ఇంటర్వ్యూలు కూడా ఇచ్చినాడు. అవును. సో ఇవన్నీ జరిగిన తర్వాత వీళ్ళ ప్రయారిటీ పెరుగుతుంది అనేటువంటి ఒక ఆలోచన ఉంది కదా. అవును. అన్నామలై మాటల తర్వాత ఈ కూటమి అక్కడ మళ్ళీ ఒకటయ్యి ప్రచారంలోకి వెళ్ళే అవకాశం ఉంటుందా? అది అన్నామలై కూడా అన్నాడు సార్, ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది అని అన్నాడు సార్. కోయిలిషన్లో వస్తుంది తమిళనాడులో, ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది, సింగిల్ పార్టీ మెజారిటీ రాదు అని చెప్పినాడు. ఇప్పుడు అన్నామలై ఒక పక్క విజయ్ని కిచిడీ పార్టీ అనేసి విమర్శిస్తున్నాడు, మరొక పక్క కోయిలేషన్ వస్తుంది అని అంటున్నాడు. ఇంకా కోయిలేషన్ అయితే డిఎంకే, వీళ్ళందరికీ టార్గెట్ డిఎంకే అయితే ఎట్లా కోయిలేషన్ అంటే కూటమి, డిఎంకే ప్లస్ కాంగ్రెస్ కూటమి. సో వాళ్ళతో ఎలాగో కోయిలేషన్లోకి వీళ్ళు పారు. ఒకవేళ అన్నామలై కోయిలేషన్కి వస్తే విజయ్ గారితోనే రావాలా, తప్పితే ఏఐడిఎంకేతో రావాలా. అంటే ఇప్పుడు విజయ్ గారు ఎంత మేరకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారా అన్నది ఇప్పుడు వాళ్ళకి కన్ఫ్యూజన్ అనమాట. రేపు ఒకవేళ విజయ్ గారి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంది అని అర్థమైన రోజు బహుశా వాళ్ళు కొంచెం సాఫ్ట్గా మాట్లాడచ్చు విజయ్ గారి గురించి. ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళారంటే ఆయన కూడా అన్నామలైతో కోఆర్డినేట్ చేసుకొని అక్కడ పోయేసి కార్యకలాపాలు స్టార్ట్ చేయాలి. సో తెలుగు వాళ్ళు మీరు అన్నట్టు లోకేష్ గారు ఆల్రెడీ పోయి కలిసేసి వచ్చినారు, ఎన్డీఏ ప్రభుత్వం అంటున్నారు. సో వీళ్ళందరూ ఒక తాటి మీదకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ తొందరపడి కిచిడీ పార్టీ అది ఇది అని చెప్పేసి కొంచెం విమర్శించడం కొంచెం ఆలోచించదగ్గ విషయం. సో అంటే ఒక డిస్టెన్స్ అయితే మెయింటైన్ చేస్తారు ప్రస్తుతానికి లాస్ట్లో ఎటు పక్క దొలతదని చూసి ఆ పక్కకు పోయేదానికి అవకాశం బీజేపీ సిద్ధాంతం ఇది ఎప్పుడు ఇచ్చే ఉండేది. ఒకవేళ ఎలక్షన్స్ ముందర కాకపోతే ఎలక్షన్స్ తర్వాత అయినా కలుస్తారు. అంటే చూస్తారు వీళ్ళకి ఏదన్నా సిగ్నిఫికెంట్గా వస్తుంది అనుకుంటే అప్పుడు సపరేట్గా చేయొచ్చు, లేదు సిగ్నిఫికెంట్గా వీళ్ళకి రాదు, ఏదన్నా వ్యతిరేక ఓటు వాళ్ళకి చీల్తే ఇబ్బంది అవుతుంది అనుకుంటే బహుశా మళ్ళీ విజయ్ గారితో, విజయకాంత్ గారి పార్టీతో, ఏఐడిఎంకేతో అన్నిటితో కలిసిపోవచ్చు. వీటన్నిటికీ బహుశా పవన్ కళ్యాణ్ గారు పోయి సపోర్ట్ చేయొచ్చు. తెలుగు వాళ్ళందరినీ ఒకటి ఏకం చేసేదానికి కూడా మార్గాలు ఉన్నాయి సార్ అక్కడ. రైట్. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు. ఇది తమిళనాడు రాజకీయాల్లో రోజు రోజుకి మలుపులు, కొత్త ఆవిష్కరణలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు బీజేపీ నేతగా ఉన్నటువంటి అన్నామలై చేసినటువంటి కామెంట్స్తో రాబోయే ఎన్నికలకి కూటమి ప్రిపరేషన్ తమిళనాడులో జరుగుతున్నటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. అవసరమైతే తెలుగు నేతల ప్రభావాన్ని కూడా ఉపయోగించుకునేటువంటి అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.